వెట్రి కజగం. సో తమిళగా వెట్రి కజగం విజయ్ పార్టీకి యాక్సిస్ మై ఇండియా ఇచ్చింది ఏకంగా 98-120. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ అక్కడ అధికారంలోకి రాబోతుందని యాక్సిస్ మై ఇండియా ఇచ్చింది. పక్కనే పొలిటికల్ ల్యాబొరేటరీ 10 స్థానాలే గెలవబోతోంది. దాంట్లో 2 నియోజకవర్గాల్లో పోటీ చేసిన విజయ్ కేవలం 1 నియోజకవర్గంలో గెలవబోతున్నారనే మాట కూడా పొలిటికల్ ల్యాబొరేటరీ చెప్పినట్టు తెలుస్తోంది. సో ఇది డిఫరెన్స్. ఇంత డ్రాస్టిక్ డిఫరెన్స్ ఉంటుందా? అది ఏ పొలిటికల్ సర్వే అయినా, ఏ ఎగ్జిట్ పోల్ సర్వే అయినా ఇంత చేంజ్ ఉంటుందా? ఇట్స్ నిజంగా ఒక షాకింగ్ సంఘటన అని చెప్పాలి. బికాజ్ 1-2 స్థానాలు అటు ఇటుగా ఉండొచ్చు. పొలిటికల్ ల్యాబొరేటరీకి, పీపుల్ స్ట్రాటజీకి, చాణక్య స్ట్రాటజీకి ఈ స్థానాల్లో 1, 2, 4, 5 పోనీ 10 స్థానాలు తేడా ఉండొచ్చు. కానీ వందల సంఖ్యలోనా? యాక్సిస్ మై ఇండియా కేవలం ఒకే ఒక్క స్ట్రాటజికల్ సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాన్ని మాత్రం టీవీకేకి పాజిటివ్గా ఇచ్చిన టీవీకే గెలవబోతుందనే మాటని పబ్లిక్ పల్స్గా చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. అయితే గతంలో 2024 పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఇదే యాక్సిస్ మై ఇండియా అనేటువంటి సర్వే సంస్థ బీజేపీ 400 పై చిలుకు స్థానంలో గెలవబోతుందనే మాట చెప్పుకొచ్చింది. 400 అభి 400 పార్ అనే రకంగా వాళ్ళు నినాదం కూడా చేసుకున్నారు. సో 400 పార్ అనే రకంగా నినాదం చేసుకున్నారు. సో అది ఫెయిల్ అయిపోయింది. 400 స్థానాల నుంచి కాస్త ఎన్డీఏ కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితికి వచ్చింది. 290 ఆ స్థానాలకి పరిమితం అయిపోయింది. సో 2024 పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి. సో ఇప్పుడు మనం ఇంకొక రిజల్ట్ కూడా చూస్తూ ఉన్నాం. డిఎంకే 92-110 యాక్సిస్ మై ఇండియా ఇచ్చింది. పక్కనే చాణక్య స్ట్రాటజీస్ 145-160. అన్నా డిఎంకేకి యాక్సిస్ మై ఇండియా ఇచ్చింది 22-30. అదే అన్నా డిఎంకేకి చాణక్య స్ట్రాటజీస్ ఇచ్చింది 50-65. అండ్ టీవీకేకి 98-110, 120 యాక్సిస్ మై ఇండియా ఇస్తే తమిళనాడు చాణక్య స్ట్రాటజీస్ సంస్థ మాత్రం టీవీకేకి 13-18 అంటే 13 నుంచి 18 స్థానాలు. ఇక్కడ అన్నా డిఎంకే ప్లేస్లో డిఫరెన్స్ చూస్తూ ఉంటే 30 సీట్లు, అటు డిఎంకేకి 30 సీట్లు తేడా, టీవీకేకి మాత్రం ఏకంగా 100 సీట్లు తేడా. ఎంత డిఫరెన్స్ ఉండకపోవచ్చు. సో ఇంత డిఫరెన్స్ ఉంటే అంత ఈజీ ఏం కాదు. ఇంత డిఫరెన్స్ ఉంటే మరి పబ్లిక్ పల్స్ ఏ రకంగా యాక్సిస్ మై ఇండియా పసగట్టగలిగింది తెలీదు. బట్ ఒక్కసారి మీకు 2024 రిజల్ట్స్ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. యాక్సిస్ మై ఇండియా ఇచ్చింది ఏంటి, సో అక్కడ వచ్చిన రిజల్ట్ ఏంటి అనేది. యాక్సిస్ మై ఇండియా ఇచ్చింది మాత్రం 400 సీట్స్ దాటుతాయి అనేది ఒక సర్వే ఇచ్చింది. కానీ ఇక్కడ ఎగ్జాక్ట్గా వచ్చింది ఏంటి, భారతీయ జనతా పార్టీకి 240, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 99, సమాజ్వాదీ పార్టీ 37, తృణమూల్ కాంగ్రెస్ 29, టీడీపీ 16. అంటే నేను చెప్తోంది ఒకటే, ఇక్కడ యాక్సిస్ మై ఇండియా ఇచ్చినటువంటి సర్వే 2024 పార్లమెంట్లో చాలా దారుణంగా కొలాప్స్ అయిపోయింది. సో చాలా దారుణంగా కొలాప్స్ అయిపోయింది. సో ఆ రిజల్ట్తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఈ రిజల్ట్ కూడా రిప్లికేట్ అవ్వదు అనే రకంగా తమిళనాడు ప్రజలు అనుకుంటూ ఉన్నారు. సో యాక్సిస్ మై ఇండియా ఇచ్చింది ఏంటి అప్పుడు 2024 అంటే ఎన్డీఏ బీజేపీ లెడ్ 400 సీట్స్ దాటబోతోంది అని ఇచ్చింది. 400 సీట్లు దాటబోతుందని ఇచ్చింది. ఇండియా అలయన్స్కి 150 సీట్లు దాటబోతున్నాయని ఇచ్చింది. ఇతరులు 8 నుంచి 20 స్థానాల్లో ఉంటారని చెప్పారు. ఎన్డీఏ వాజ్ ప్రిటెడ్ టు క్రాస్ 400. బట్ ఎగ్జాక్ట్ రిజల్ట్ ఎంత, ఇక్కడ బీజేపీ సాధించింది, ఎన్డీఏ కూటమి సాధించింది కేవలం 290 సీట్స్ మాత్రమే. 293 అంటే ఎంత డిఫరెన్స్ ఉంది? సుమారుగా 100-120 స్థానాల డిఫరెన్స్ ఉంది. ఇంత డిఫరెన్స్ ఉండదు కదా. సో యాక్సిస్ మై ఇండియా పైన చాలా విశ్వసనీయత ఉండేది బిఫోర్ పార్లమెంట్ ఎలక్షన్స్. బట్ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత కొంత విశ్వసనీయత కోల్పోయింది. మొన్న జరిగిన కొన్ని ఎలక్షన్స్ సంబంధించిన రిజల్ట్స్లో కూడా మహారాష్ట్రలో కానీ అక్కడక్కడ కొన్ని చోట్ల తప్పిదారిపోయింది. ఇప్పుడు తమిళనాడులో కూడా యాక్సిస్ మై ఇండియా సర్వే అనేది కరెక్ట్ అవుతుందో లేదో చూడాలి. బికాజ్ నేను ఎందుకు యాక్సిస్ మై ఇండియా గురించి ఇంతలా చెప్తున్నాను అంటే, యాక్సిస్ మై ఇండియా చాలా పెద్ద స్ట్రాటజికల్ సంబంధించినటువంటి వ్యవస్థ, చాలా పెద్ద నెట్వర్కింగ్ ఉంది. చాలామంది హేమాహేమీలు దీంట్లో వర్క్ చేస్తున్న రకంగా గతంలో చాలా అద్భుతంగా చెప్పుకున్నారు. కొన్ని ఎగ్జాక్ట్ ఫలితాలు కూడా వచ్చాయి. కానీ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ నుంచి పూర్తిగా బోల్తా కొడుతోంది. ఇప్పుడు టీవీకేకి ఈ రిజల్ట్ ఇవ్వడం నిజంగా షాకింగే. టీవీకేకి ఈ స్థాయిలో రిజల్ట్ ఇవ్వడం అనేది నిజంగా షాకింగే. బికాజ్ ఏ సర్వే ఇవ్వండి యాక్సిస్ మై ఇండియా ఎందుకు ఇంతలా ఇచ్చింది అనేది ఒక షాకింగ్ సంఘటన. సో చూద్దాం మరి ఏం జరిగిందో. ఫైనల్గా పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత నుంచి యాక్సిస్ మై ఇండియా విశ్వసనీయత కోల్పోయింది. ఇక్కడైనా గెయిన్ చేసుకోగలుగుతుందా? తమిళనాడు టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 98 నుంచి 120 వస్తాయనేటువంటి మాట అని చెప్పిన యాక్సిస్ మై ఇండియా ఇక్కడైనా తన విశ్వసనీయతని మళ్ళీ గెయిన్ చేసుకోగలుగుతుందా? నిజంగా టీవీకే విజయ్ గెలవబోతున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. రైట్. సో సీఎంగా టీవీకే విజయ్ కాబోతున్నారు అనేటువంటి ఒక సర్వే ఫలితాలను అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ద్వారా యాక్సిస్ మై ఇండియా ఇచ్చింది. పీపుల్స్ స్ట్రాటజీ కానీ, చాణక్య స్ట్రాటజీస్ కానీ, పీపుల్స్ పల్స్ కానీ, చాణక్య స్ట్రాటజీస్ కానీ
సో నా దగ్గర ఒక బీకాన్ అనేటువంటి ఒక సంస్థ కూడా, బీకాన్ అనేటువంటి ఒక పొలిటికల్ స్ట్రాటజీలో ఎగ్జిట్ పోల్స్ సంస్థ కూడా తమిళనాడులో అటు విజయ్కి వచ్చేటువంటి స్థానాలు కేవలం అక్కడ ఆయన సాధించేది 10 నుంచి 18 స్థానాలు అనేటువంటి విషయంగా చెప్పుకొచ్చింది. ఎక్కడ కూడా విజయ్ గెలుస్తారన్న మాట ఎక్కడ వినిపించలేదు. కేవలం కొన్ని సర్వే సంస్థలు మాత్రమే, అది కూడా ఒక యాక్సిస్ మై ఇండియా మాత్రమే. సో ఒకసారి తమిళనాడుకు సంబంధించి బీకాన్ అనే సంస్థ కూడా ఇచ్చిన ప్రిడిక్షన్ చూద్దాం. దాంట్లో డిఎంకేకి 119 to 124 అని ఆ సంస్థ ఇచ్చింది, ఎన్డీఏకి 86 to 91 ఇచ్చింది. ఐ మీన్ ఏఐడిఎంకేకి, ఇక టీవీకేకి 16 నుంచి 21 స్థానాలు అనేటువంటి మాటని బీకాన్ ప్రిడిక్షన్ ఇచ్చింది. సో ఒకసారి మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం ఎగ్జిట్ పోల్ సర్వేలు. సో మ్యాట్రిక్స్ సర్వే, యాక్సిస్ మై ఇండియా, చాణక్య స్ట్రాటజీస్ మీరే గమనించండి. ఫస్ట్లీ డిఎంకే చూద్దాం. డిఎంకేకి మ్యాట్రిక్స్ ఇచ్చింది 122 to 132. అదే డిఎంకేకి యాక్సిస్ మై ఇండియా ఇచ్చింది 92 to 110. పక్కనే చాణక్య స్ట్రాటజీస్ ఇచ్చింది 145 to 160. సరే ఏఐడిఎంకే చూద్దాం. ఏఐడిఎంకేకి చాణక్య స్ట్రాటజీస్ ఇచ్చింది మ్యాట్రిక్స్ ఇచ్చింది 87 to 100. ఏఐడిఎంకే ఇచ్చింది 50 to 65, అది చాణక్య స్ట్రాటజీస్. సో మధ్యలో యాక్సిస్ మై ఇండియా 22 నుంచి 30 స్థానాలని ఇచ్చింది. ఇంత డిఫరెన్స్ ఉండదు, ఒకటే ఏ సంస్థ చేసినా మహా అయితే 10, 15, 20 స్థానాలు డిఫరెన్స్ ఉండొచ్చు. అది పొలిటికల్గా లేకపోతే ఇంకేదైనా ఆస్పెక్ట్లో వాళ్ళు చేసే సర్వే ఆధారితంగా ఉండొచ్చు. కానీ టీవీకేకి మ్యాట్రిక్స్ సర్వే 10 to 12 ఇస్తే యాక్సిస్ మై ఇండియా 98 to 120 ఇచ్చింది. ఇటు చాణక్య స్ట్రాటజీస్ 13 నుంచి 18 స్థానాలకి పరిమితం అవుతున్న రకంగా ఇచ్చింది. సో ఫైనల్లీ May 4th రిజల్ట్స్ డే. ఇట్స్ ఎ బిగ్ డే ఫర్ 5 స్టేట్ ఎలక్షన్స్: అస్సాం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అండ్ వెస్ట్ బెంగాల్. సో ఇప్పుడు ఈ 5 రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ మారబోతుంది అనే రకంగా మోస్ట్ ఆఫ్ ది పోల్స్ ఇచ్చాయి, ఎగ్జిట్ పోల్ సర్వేల్ని. సో దాంట్లో వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీని పక్కన పెట్టి బీజేపీ అధికారం రాబోతుందనే మాట. ఇక కేరళలో కూడా పినరై విజయన్ని పక్కన పెట్టి అక్కడ కూడా అక్కడ యూడిఎఫ్ అధికారం రాబోతుందనే మాట. తమిళనాడులో డిఎంకే స్టాలిన్ మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది మోస్ట్ ఆఫ్ ది పోల్స్ ఇచ్చాయి, ఎక్సెప్ట్ యాక్సిస్ మై ఇండియా. అండ్ అస్సాంలో కూడా బీజేపీ గవర్నమెంట్ కంటిన్యూ అవబోతుంది అనేది ఇంకో మాట చెప్పుకొచ్చాయి. పుదుచ్చేరిలో సేమ్ గవర్నమెంట్ కంటిన్యూ అవబోతోంది. సో మారేదల్లా తృణమూల్ కాంగ్రెస్ అండ్ ఎల్డీఎఫ్ పినరై విజయన్ మాత్రం తమ పదవులు కోల్పోబోతున్నారన్న మాట చెప్పుకొచ్చాయి. సో కొత్తగా టీవీకే విజయ్ తమిళనాడులో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాను యాక్సిస్ మై ఇండియా ఇచ్చిన సర్వే. సో మీరేమనుకుంటున్నారు? యాక్సిస్ మై ఇండియా సర్వే నిజం కాబోతోంది, టీవీకే విజయ్ తలపతి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా తమిళనాడు, చెన్నైలో ఎక్కువగా ఐటీ ఎంప్లాయీస్ ఉంటూ ఉంటారు కదా, సో వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, చుట్టుపక్కల ప్రజలు ఏమనుకున్నారు, సో వాళ్ళ అభిప్రాయం అంటే కూడా తెలుసుకోండి. అట్ ది సేమ్ టైం మీ అభిప్రాయం